హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నైస్ అకాడమీ. టుడే వండర్ఫుల్ కాన్సెప్ట్ డిస్కషన్ చేద్దాం. టెట్లో ఇలాంటి క్వశ్చన్స్ ప్రీవియస్ క్వశ్చన్ ఇది చాలాసార్లు వస్తుంది. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. దీన్ని సింపుల్గా చేద్దాం. చూడండి, క్వశ్చన్ ఏమంటుందంటే 20 వస్తువులను కొన్న వెల 16 వస్తువుల అమ్మిన వెలకు సమానమైతే వ్యాపారస్తునికి లాభమా నష్టమా ఎంత శాతం అంటుండు. 20 వస్తువులు కొన్న వెల కాబట్టి 20 వస్తువులు ఏం చేసిండు? కొన్న వెల కాబట్టి కొన్న వెల, ఓకేనా, ఇజ్ ఈక్వల్ 16 వస్తువులు అమ్మిన వెల కాబట్టి 16 వస్తువులు అమ్మిన వెలకు సమానం. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏం చేయాలంటే మీరు కొన్న వెల ఇక్కడ రాసుకోవాలి. కొన్న వెల బై, ఓకేనా. సో కొన్న వెల, ఈ అమ్మిన వెల మల్టిపుల్ ఉంది, ఇక్కడ వస్తే డివిజన్ అమ్మిన వెల, ఓకేనా, అమ్మిన వెల అవుతుంది. ఇజ్ ఈక్వల్ ఈ 16 అట్లనే రాసుకొని ఈ 20 మల్టిపుల్లో ఉంది, ఇంటూలో ఉంది, ఇటు వస్తే డివిజన్ అయిపోతుంది కాబట్టి డివైడెడ్ బై 20. అంటే ఇప్పుడు కొన్న వెల ఏమైంది? 16, అమ్మిన వెల 20. అంటే కొన్న వెల 16, అమ్మిన వెల 20. అంటే 20కి 16కి కొనుక్కొని 20కి అమ్మిండు అంటే లాభం వచ్చింది. ఎంత వచ్చింది? 4 వస్తువుల మీద కాబట్టి 4 బై, ఎప్పుడైనా కొన్న వెల రాయాలి. కొన్న వెల ఎంత? ఇక్కడ 16 ఇంటూ పర్సంటేజ్ అడుగుతున్నాడు, శాతం అడుగుతున్నాడు కాబట్టి ఇంటూ 100 రాయాలి. సో 4 1s 4, 4 4s 16. నెక్స్ట్ 4 25s 100 అంటే ఆయనకి ఎంత శాతం లాభం వచ్చిందనమాట? 25% లాభం వచ్చింది. ఆప్షన్ బి ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.